అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో ధాబా స్టైల్లో లస్సుని మేతి రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అన్నం, చపాతీ, పుల్కా, రోటీ అండ్ బిర్యానీ ఇలా ఎందులోకైనా కూడా కాంబినేషన్ అదిరిపోతుందనమాట. మసాలాస్ ఎక్కువ లేకుండా మైల్డ్ ఫ్లేవర్స్తో రెస్టారెంట్ టచ్ వచ్చేలాగా ఒక హెల్దీ రెసిపీ చేయాలి అని అనుకుంటే ఇది బెస్ట్ రెసిపీ అండి. ఇలా నేను చెప్పినట్టుగా లస్సుని మేతిని మీరు ఇంట్లో ట్రై చేస్తే ఈ రెసిపీ మీ ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోవడం పక్కా. అంతేకాదు ఎక్కువ ప్రాసెస్ ఉండదు, ఎక్కువ హడావుడి ఉండదు, చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. అలాగే ఈ రెసిపీని రెగ్యులర్ గా కూడా చేసుకుని హ్యాపీగా తినేసేయచ్చు. మరి ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ దీనికోసం మనం మెంతికూర తీసుకోవాలి. ఒక పెద్ద కట్ట మెంతికూర తీసుకోండి. మెంతికూరని లేత కాడలు ఉండే వరకు కూడా కట్ చేసుకుని ఇలా శుభ్రంగా క్లీన్ చేసేసుకుని వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత మెంతికూర వెయిట్ చూసినట్లయితే 150 గ్రాములు ఉంటుందండి. నేను సుమారుగా చెప్తున్నాను మెంతికూర కొలత తెలియడం కోసం. సో మెంతాకుని ఇలా శుభ్రంగా కట్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా వేరుశెనగ గుళ్ళు వేసి దోరగా వేయించండి. వేరుశెనగ గుళ్ళు చక్కగా వేగిన తర్వాత ఇందులో మరొక టేబుల్ స్పూన్ దాకా పుట్నాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు కూడా వేసేసి చిన్న మంట మీదే లైట్ గా వేయించేసి దోరగా వేయించేసి వీటిని పక్కకు తీసేసుకోండి. చల్లారాక ఈ దినుసులన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక పావు కప్పు దాకా నీళ్లు వేసి ఫైన్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి. పలుకు అనేది లేకుండా ఇలా మెత్తటి పేస్ట్ ని రెడీ చేసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకోండి. బటర్ కి బదులు మీరు ఆయిల్ అయినా వాడుకోవచ్చు. వెన్న కరిగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన వెల్లుల్లి తరుగు వేసుకుని వేయించాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించాక ఇందులోకి మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న మెంతాకు మొత్తాన్ని వేసేసేయండి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాల పాటు బాగా టాస్ చేయండి. ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేసేసుకుని కలుపుకోండి. 2 to 3 మినిట్స్కి ఇలా ఆకు చక్కగా వేగిపోతుందండి. ఇలా మగ్గిన తర్వాత ఈ ఆకుని పక్కకి తీసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. నూనె హీట్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 2 ఇంచుల దాల్చిన చెక్క, 4-5 లవంగ మొగ్గలు, 2 యాలక్కాయలు వేసుకుని ఫ్రై చేయండి. మసాలా దినుసులు కొంచెం వేగిన తర్వాత ఇందులో 1 కప్పు దాకా సన్నగా తరిగిన ఉల్లి తరుగు వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్నగా సన్నగా తరిగేసేసి వేసేసేయండి. ఈ ఉల్లిపాయల్లోనే కొంచెం ఉప్పు కూడా వేసేసి ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఉల్లిపాయ బాగా మగ్గాలి. ఎంత మగ్గితే గ్రేవీ మీకు అంత బాగా వస్తుంది. ఉల్లిపాయ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసి ఆయిల్లో కొంచెం ఫ్రై చేయండి. స్పైసెస్ మాడిపోకూడదు, కొంచెం వేస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడు చిన్నవైతే 2, పెద్దదైతే 1 టమాటాని మెత్తగా ఫైన్గా ప్యూరీలా తయారు చేసుకుని ఆ పేస్ట్ని ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. ఆయిల్ పైకి తేలేలాగా వేయించుకోవాలి. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, వైట్ పేస్ట్, ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా పేస్ట్ని నూనెలో వేయించాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు నీళ్లు పోసుకోండి. దాదాపుగా 1 కప్పు దాకా వాటర్ అయితే పడతాయి. నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి ఈ నీళ్లు తెరల కాగేంత వరకు మరిగించండి. ఇప్పుడు ఇందులోకి మనం రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్న మెంతాకు మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. వేసేసి బాగా కలిపేసేయండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించండి. ఇలా గ్రేవీ కాస్త చిక్కబడిన తర్వాత స్టవ్ ఆపి ఈ కడాయిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ లసూని మేతిలోకి ఫైనల్ టచ్ కింద మనం తాలింపు పెట్టాలన్నమాట. తాలింపు కోసం స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టుకుని అందులోకి కాస్త బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోండి. బటర్ కరిగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. చిన్నవైతే కంప్లీట్ వెల్లుల్లిపాయలను వేసేసేయండి. లేదు కొంచెం పెద్ద వెల్లుల్లిపాయలు అయితే కనుక సన్నగా తరిగి వేసుకోండి. ఈ వెల్లుల్లి బాగా వేగిన తర్వాత ఇందులోకి 3 లేదా 4 ఎండుమిరపకాయలని తుంచుకుని వేసుకోండి. జస్ట్ ఒక 1/2 మినిట్ పాటు వేయించేసి దించే ముందు ఒక 1/2 టీ స్పూన్ దాకా కారం కూడా వేసేసుకుని ఒక్కసారి కలిపేసి తాలింపు మొత్తాన్ని కూడా లసూని మేతి కర్రీలోకి వేసేసుకుని కలిపేసుకోవాలి. ఈ కర్రీకి తాలింపే మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట. సో అంతా కలిపేసుకుంటే మన టేస్టీ యమ్మీ ధాబా స్టైల్ లస్సుని మేతి రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వెరీ హెల్దీ డిష్ అనమాట ఇది. వెల్లుల్లి మన హార్ట్కి చాలా మంచిది. అలాగే మెంతికూర కూడా మన శరీరానికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది. మీరు కావాలంటే కాస్త ఆయిల్ని తగ్గించుకుని కూడా చేసుకోవచ్చు. ఎక్కువ మసాలాలు ఉండవు కాబట్టి రెగ్యులర్గా చేసుకోగలిగే డిష్ ఇది. సో డెఫినెట్గా మీరు కూడా ఈ లస్సుని మేతి రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.